రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు నిశాంత్ రేబిస్ వ్యాధితో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏప్రిల్ 23న గ్రామంలో క్రికెట్ ఆడుతున్న సమయంలో ఓ పిచ్చికుక్క బాలుడిపై దాడి చేసింది. ఈ ఘటనలో నిశాంత్ తల, కంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ప్రాథమిక చికిత్స చేయించగా ప్రమాదం తప్పిందని భావించారు. అయితే కొన్ని రోజుల తర్వాత బాలుడికి తీవ్ర జ్వరం, అస్వస్థత రావడంతో హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు రేబీస్ సోకినట్లు నిర్ధారించారు. చికిత్స పొందుతూ నిశాంత్ మృతి చెందాడు. పేద కుటుంబానికి చెందిన నిశాంత్ తండ్రి ఉపాధి కోసం సౌదీకి వెళ్ళగా తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమారుడు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుక్కకాటు గాయాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.